A current of 0.8 ampere is drawn by a filament of an electric bulb for 3 minutes. Amount of electric charge that flows through the circuit is. ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో 0.8 ఆంపియర్ విద్యుత్ ఫ్లో అయితే ఎంత ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది ఆ సర్క్యూట్ లో ఫ్లో అవుతుంది. అంటే ఒక సర్క్యూట్ లో కరెంట్ ఎంత పాస్ అయింది, 0.8 ఆంపియర్స్. కరెంట్ సింబల్ ఏంటి, ఐ. ఎంత టైంలో పాస్ అయింది, టీ ఈజ్ ఈక్వల్స్ టు 3 minutes. పాస్ అయితే కరెంట్ పాస్ అయితే ఛార్జ్ ఎంత ఫ్లో అయింది. కరెంట్కి ఫార్ములా ఏంటంటే ఐ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ. క్యూ అంటే ఇక్కడ ఛార్జ్, టీ అంటే టైం. మనం దీన్ని బట్టి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఇంటూ టీ. ఐ ఎంత, 0.8 ఆంపియర్. ఎప్పుడైనా సరే ఇక్కడ ఫ్లో ఆఫ్ ఛార్జ్ పర్ సెకండ్ తీసుకోవాలన్నమాట. ఐకి యూనిట్ ఏంది, ఆంపియర్. అంటే ఇంకొక యూనిట్ ఏంది, కూలుంబ్ పర్ సెకండ్ అనమాట. 0.8 ఇంటూ టైం 3 minutes ఇచ్చాడు కాబట్టి 3 into 60 seconds. 8 ఎంత, 144 కూలుంబ్స్. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. మోస్ట్లీ ఆర్ఆర్బి ఎగ్జామ్ లో ఎలక్ట్రిసిటీ టాపిక్ నుంచి డైరెక్ట్ గా ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తారు. మనం అన్ని ఫార్ములాస్ కవర్ అయ్యేటట్టు, అన్ని న్యూమరికల్స్ కవర్ అయ్యేటట్టు ఈ సిరీస్ చేసాం. వాట్ ఇస్ ద డయాగ్రామ్ షోస్. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, ఆ డయాగ్రామ్ దేని గురించి చెప్తుంది అని చెప్పాడు అనమాట. ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ర్యాండమ్ మోషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ క్లోజ్డ్ సర్క్యూట్, ప్రోటాన్స్ ఇన్ ఓపెన్ సర్క్యూట్, ఆటమ్స్ ఇన్ ఓపెన్ సర్క్యూట్, ఎలక్ట్రాన్స్ ఇన్ ఓపెన్ సర్క్యూట్. అంటే ఫస్ట్ ఇక్కడ మనం ఇది క్లోజ్డ్ సర్క్యూట్, ఓపెన్ సర్క్యూట్ అంటే ఏం చెప్తాం, ఇక్కడ ఎలాంటి లూప్ లేదు. అంటే ఇలాగా లూప్ లాగా ఫామ్ అయితే, ఒక సర్కిల్ లాగా ఫామ్ అయితే, ఒక వలయం లాగా ఫామ్ అయితే దాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ అంటాం. ఇక్కడ జస్ట్ ఒక వైర్ ఇచ్చాడు కాబట్టి దీన్ని ఓపెన్ సర్క్యూట్. కాబట్టి ఈ రెండు ఓపెన్ సర్క్యూట్లే. ఇక్కడ ఇది కూడా ఓపెన్ సర్క్యూట్. 3 ఓపెన్ సర్క్యూట్లు ఉన్నాయి ఆప్షన్స్ లో. నెక్స్ట్ ర్యాండమ్ మోషన్ ఆఫ్ ప్రోటాన్స్, ఆటమ్స్, ఎలక్ట్రాన్స్. ప్రోటాన్లు, అణువులు, ఎలక్ట్రాన్లు ఏమేమి అవుతాయి. ఎప్పుడైనా సరే ఎలక్ట్రిసిటీ అంటేనే ఒక వైర్ తీసుకుంటే వైర్లో కరెంట్ ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అవ్వాలంటే ఒక బ్యాటరీ ఉండాలి. బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ టెర్మినల్స్ ఉంటే పాజిటివ్ టెర్మినల్ నుంచి నెగిటివ్ టెర్మినల్ కి కరెంట్ ఫ్లో అవుతుంది. దీని అర్థం ఏంటంటే నెగిటివ్ టెర్మినల్ నుంచి ఎలక్ట్రాన్స్ ఫ్లో అవుతాయి. ఈ ఫ్లో అవ్వక ముందు ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయంటే ఇట్లాగా చిందరవందరగా ఉంటాయి. అంటే పిచ్చి పిచ్చి డైరెక్షన్ లో ఎలా పడితే అలా పోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఒక బ్యాటరీని మనం కనెక్ట్ చేస్తామో ఈ ఎలక్ట్రాన్స్ అన్ని ఒక మార్చింగ్ చేసినట్టు లైన్ గా ఒక లైన్ లోకి వచ్చేస్తాయి అనమాట. అంటే ముందు ర్యాండమ్ మోషన్ ఉంటుంది, వెయిట్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఆటమ్ లోపల ప్రోటాన్స్ అదే ప్లేస్ లో ఉంటాయి, ఎలక్ట్రాన్స్ ఆటమ్ లోపల తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ చాలా ఐటమ్స్ అతుకొని ఉంటాయి కాబట్టి ఒక ఆటమ్ నుంచి ఇంకొక ఆటమ్ కి ఎలక్ట్రాన్స్ జంప్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం బ్యాటరీ పెడతామో ఎలక్ట్రాన్స్ అన్ని అటెన్షన్ లోకి వచ్చేసి లైన్ గా ఈ సర్క్యూట్ గుండా పాస్ అవుతాయి. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ డి. ఓపెన్ సర్క్యూట్ లో ఎలక్ట్రాన్ల యాదృచ్ఛిక కదలిక, అంటే ఎలా పడితే అలా వెళ్తాయని. The potential drop across the 4 ohm resistor in the given circuit is. ఇక్కడ ఒక సర్క్యూట్ ఇచ్చాడు, సర్క్యూట్ లో 2 నిరోధకాలు ఇచ్చాడు, 6 ohm and 4 ohm. నిరోధకాలు అంటే రెసిస్టెన్స్. ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే ఇవి సిరీస్ లో ఉన్నాయా, ప్యారలల్ లో ఉన్నాయా. సిరీస్ లో ఉంటే రెసిస్టెన్స్ లకి కంబైన్డ్ రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటంటే R is equals to R1 plus R2. ప్యారలల్ గా ఉంటే కంబైన్డ్ రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటి, 1/R is equals to 1/R1 plus 1/R2. ఇక్కడ సిరీస్ లో ఉన్నాయి కాబట్టి నెట్ రెసిస్టెన్స్ ఎంత వస్తుంది, 6 plus 4 equal to 10 ohm అనమాట. ఇది ఓం సింబల్, ఇది రెసిస్టెన్స్ కి యూనిట్ అనమాట. వాడేం కనుక్కోమన్నాడు, పొటెన్షియల్ డ్రాప్, ఎంత విద్యుత్ సంభావ్యత జరుగుతుంది. అంటే టోటల్ ఇక్కడ వోల్టేజ్ ఎంత ఇచ్చాడు, 5 volts ఇచ్చాడు. ఎప్పుడైనా సిరీస్ సర్క్యూట్ లో ఈ 5 volts ఉన్నప్పుడు ఇక్కడ 2 రెసిస్టర్లు ఇచ్చాడు. అంటే ఇక్కడ V1 వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది, ఇక్కడ V2 వోల్టేజ్ డ్రాప్ జరుగుతుంది. ఈ నెట్ వాల్యూ యాడ్ చేస్తే ఇది 5 కి ఈక్వల్ అవుతుంది అనమాట. వాడు మనల్ని ఓన్లీ 4 ohm రెసిస్టర్ గుండా జరిగే వోల్టేజ్ డ్రాప్ కనుక్కోమన్నాడు. మనకి ఈ వోల్టేజ్ కి డైరెక్ట్ గా ఫార్ములా తెలుసు, V is equals to IR. మనకి ఇక్కడ R తెలుసు, ఎంత, 4 ohm. కానీ మనకి ఇక్కడ V తెలీదు, I తెలియదు. ఫస్ట్ మనము ఈ మొత్తం సర్క్యూట్ లో I ఎంతో కనుక్కుందాం. V is equals to IR అయితే టోటల్ వోల్టేజ్ ఎంత, 5 is equals to టోటల్ కరెంట్ మనం కనుక్కుంటే R ఎంత, టోటల్ రెసిస్టెన్స్ 10 ohms. సో I is equals to 5/10 ఈక్వల్ టు 0.5 ఆంపియర్. కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది ఈ సర్క్యూట్ లో, 0.5 ఆంపియర్. ఎప్పుడైనా సరే ఒక సర్క్యూట్ లో సేమ్ కరెంట్ ఫ్లో అవుతుంది. అంటే 2 రెసిస్టర్స్ ఉన్నా ఈ రెసిస్టర్ గుండా పోయే కరెంట్ ఈ రెసిస్టర్ గుండా కూడా పోతుంది. ఇప్పుడు మనం దీన్ని V2 అనుకుంటే V2 is equals to కరెంట్ ఎంత, సేమ్, రెసిస్టెన్స్ ఎంత, 4 5 20. ఇక్కడ పాయింట్ ఉంది కాబట్టి 0 పాయింట్ పోతుంది. ఆన్సర్ ఎంత, 2 volts అనమాట. అంటే దీని గుండా 2 volts పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. రిమైనింగ్ ఎంత, దీని గుండా 3 volts పొటెన్షియల్ డ్రాప్ అవుతుంది. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ ఏ. 3 resistors, each of resistance 2 ohms, 3 ohms and 5 ohms are connected in series to a battery of voltage V. If the current through the 2 ohm resistor is 4A, then V is what? ఇక్కడ ఏంటంటే 3 resistors ఉన్నాయి, 1 2 3. ఒక దాని గుండా కరెంట్ ఎంత పోయింది అన్నాడు, 4 amperes అన్నాడు. ఇప్పుడు దీని గుండా 4 amperes పోతే వీటన్నిటి గుండా కూడా 4 amperes పోతుంది. ఎప్పుడైనా సిరీస్ సర్క్యూట్ లో సేమ్ కరెంట్ పాస్ అవుతుంది. రెసిస్టెన్స్ ఎంత ఇచ్చాడు, 2 3 5. వోల్టేజ్ ఎంత అన్నాడు, V. ఆ V ఏంటో కనుక్కోమన్నాడు. కరెంట్ ఇచ్చాడు మనకి. ఇక్కడ మనకి కరెంట్ తెలుసు, దీన్ని మనం నెట్ రెసిస్టెన్స్ కనుక్కుంటే V is equals to IR ఫార్ములా యూజ్ చేసి మనం
వోల్టేజ్ కనుక్కోవచ్చు. ఈజ్ ఈక్వల్స్ టు కరెంట్ ఎంత 4, ఆర్ ఎంత, ఇది సిరీస్ కనెక్షన్ కాబట్టి రెసిస్టెన్స్ అనేవి యాడ్ అవుతాయి. 2 + 3 + 5 = 10. సో 40 volts is the answer. In an electric circuit where 3 lamps A, B, C of resistance 10, 20 and 30 respectively are connected in parallel, a battery of 60 volts is applied across them. The power dissipation in the circuit is, అంటే ఒక విద్యుత్ వలయంలో ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో 10, 20, 30 ohms రెసిస్టెన్స్ ఉన్న నిరోధకాలు వాటిలో అమర్చారు. అంటే ఇక్కడ ఏంటంటే 10, 20, 30 నిరోధకాలు ఉన్న ఏబిసి అనే బల్బులు ప్యారలల్ గా సమాంతరంగా అమర్చారు. అంటే నిరోధకం అంటే మనం వాడే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, మన ఇంట్లో వాడే ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్, ఫ్యాన్ కానీ బల్బ్ కానీ వీటన్నిటికీ సెట్ అయిన నిరోధకం అనేది ఉంటుంది, రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. మనం యూజ్ చేసే ప్రాబ్లమ్స్ లో ఈ రెసిస్టర్ నిరోధకం సింబల్ యూజ్ చేస్తాం అనమాట. కానీ రియల్ వరల్డ్ లో డైరెక్ట్ గా దీన్ని కాదు మనం యూజ్ చేసేది. ఏదైనా సరే ఒక ఐరన్ బాక్స్ కానీ, ఒక ఫ్యాన్ కానీ, ఒక ఎలక్ట్రిసిటీ కానీ వాటిలో డిఫాల్ట్ గానే ఈ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది. అంటే ఇక్కడ బల్బ్ ఉంది అంటే అర్థం ఏంటి, దానికి నిరోధకం ఉంటుంది కాబట్టి నిరోధకమైన బల్బ్ అని ఏదైనా మనం ప్రాబ్లమ్ లో వాడచ్చు. 10, 20, 30 నిరోధకాలు ఇచ్చాడు. వోల్టేజ్ ఎంత అన్నాడు, 60 volts అన్నాడు అనమాట. ఇప్పుడు శక్తి క్షీణత ఎంత జరుగుతుంది, పవర్ డిసిపేషన్ అంటే దీంట్లో ఎంత పవర్ అనేది రిలీజ్ అవుతుంది అని వాడు అడుగుతున్నాడు. ఫస్ట్ మనము 3 ల్యాంప్స్ ఇచ్చాడు, వాటి రెసిస్టెన్స్ ఎంత 10, 20, 30. అవి ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి, ప్యారలల్ గా కనెక్ట్ అయ్యాయి కాబట్టి నెట్ రెసిస్టెన్స్ కనుక్కుందాం. 1/R = 1/10, 1/20 + 1/30. పైన కింద నేను ఇక్కడ 6 తో మల్టిప్లై చేస్తాను, 6/60. ఇక్కడ 3 తో మల్టిప్లై చేస్తాను, 3/60. ఇక్కడ 2 తో మల్టిప్లై చేస్తాను, 2/60. 6 + 3 9, 9 + 2 11/60. దీని నుంచి రెసిస్టెన్స్ ఎంత, నెట్ నిరోధకం ఎంత 60/11 వచ్చింది. మనకి ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చాడు ఆప్షన్స్, ఆన్సర్ 60 volts ఇచ్చాడు. అంటే ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లో 3 నిరోధకాలు ప్యారలల్ గా ఉన్నాయి, వీటి గుండా ఒక వోల్ట్ మీటర్ పెట్టాడు. ఎప్పుడైనా సరే వోల్టేజ్ అనేది ప్యారలల్ గానే కనెక్ట్ అయి ఉంటుంది. వీటి గుండా 60 volts పెట్టాడు అనమాట. V = 60. ఇప్పుడు దీని గుండా, ఈ సర్క్యూట్ గుండా ఎంత కరెంట్ పాస్ అవుతుంది అంటే V IR ఫార్ములాతో మనం కనుక్కుంటాం. I = V/R. V ఎంత 60/60/11 11 amperes. మనకి I తెలుసు, V తెలుసు. మనం పవర్ శక్తి ఎంత క్షీణించిందో ఎలా కనుక్కుంటాం, పవర్ ఫార్ములా ఏంటంటే VI. V ఎంత 60, I ఎంత 11, 6 11 660. పవర్ యూనిట్ ఏంటి, వోల్ట్స్. ఆన్సర్ ఏంటి, ఆప్షన్ బి. ఎప్పుడైనా ఆర్ఆర్బి ఎగ్జామ్ లో ఓన్లీ ఈ ఫార్ములాస్ V = IR, వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ ఉన్నప్పుడు V = IR, I = Q/T, కరెంట్, ఛార్జ్, టైం ఉన్నప్పుడు I = Q/T. P = V, వోల్టేజ్, కరెంట్ ఇచ్చినప్పుడు. P = I²R, కరెంట్, రెసిస్టెన్స్ ఇచ్చినప్పుడు. R = R1 + R2 సిరీస్ లో కలిపినప్పుడు. 1/R = 1/R1 + 1/R2. మోస్ట్లీ ఈ ఫార్ములాస్ మీదే 70 to 80% ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఈ సింపుల్ ఫార్ములాస్ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ స్మాల్ ప్రాబ్లమ్స్ ని అందరూ ప్రాక్టీస్ చేయాలి. An electric lamp of resistance 40 ohm, a toaster of resistance 200 ohm and a water filter of resistance 400 ohm are connected in parallel to a 220 voltage source. Suppose an electric iron when connected to a 220 voltage source draws the same current as that of the 3 appliances above, then resistances and current flowing through the iron are. అంటే 40, 200, 400 నిరోధకతలు కలిగిన ఒక విద్యుత్ దీపం, టోస్టర్ మరియు ఒక వాటర్ ఫిల్టర్, వీటిని ఒక 220 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ కి ప్యారలల్ గా కనెక్ట్ చేస్తే ఒక ఎలక్ట్రిక్ ఐరన్ అంటే ఒక ఇస్త్రీ పెట్టె సేమ్ ఈ 3 సోర్స్ లో ఎంత కరెంట్ అయితే వాటి గుండా పోనిస్తాయో సేమ్ ఈ ఇస్త్రీ పెట్టె కూడా అంత కరెంటే పోనిస్తే దాని యొక్క రెసిస్టెన్స్ ఎంత, ఆ కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు అనమాట. ఇక్కడ ముందు మనకి ఇచ్చిన 3 రెసిస్టెన్స్ ప్యారలల్ గా ఉన్నాయి అని ఇచ్చాడు. ప్యారలల్ గా ఉన్నప్పుడు రెసిస్టెన్స్ అంటే ఫైనల్ నెట్ రెసిస్టెన్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి, 1/R = 1/R1 + 1/R2 + 1/R3 = ఏమేమి ఇచ్చాడు రెసిస్టెన్స్ 40, 200, 400. 1/40 + 1/200 + 1/400 = 40ని 10/400 గా రాసుకుంటే, 200ని 2/400 గా రాసుకుంటే, దీన్ని 1/400 గా రాసుకుంటే 10 + 2 + 1 ఎంత అవుతుంది, 13/400. దీని నుంచి నెట్ రెసిస్టెన్స్ ఎంత అంటే 400/13 డివైడ్ చేస్తే 13 3 39, 10 ఇక్కడ 0 పెట్టుకొని పాయింట్ పెట్టుకుంటే 13 7 91, 96, 13 6 80, 78, 12 లా వస్తుంది. ఇది అప్రాక్సిమేట్ గా 30.77 అవుతుంది వాల్యూ. రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, నెట్ రెసిస్టెన్స్ వాల్యూ ఎంత, 30.77. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ నెట్ రెసిస్టెన్స్ అన్నది ఈ ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే తక్కువ ఉంది. ఎప్పుడైనా సరే ఒక ప్యారలల్ కనెక్షన్ లో కంబైన్డ్ రెసిస్టెన్స్ అనేది ఇండివిజువల్ రెసిస్టెన్స్ కంటే తక్కువ ఉంటుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి ప్రాబ్లమ్స్ లో.
అంటే మనకి రెసిస్టెన్స్ వాల్యూ వచ్చింది. ఎంత రెసిస్టెన్స్ వాల్యూ 30.77. ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్ గా ఆప్షన్ బి పెట్టవచ్చు. మనం ఇప్పుడు కరెంట్ కనుక్కోవాలంటే ఏ ఫార్ములా వాడాలి? V ఈజ్ ఈక్వల్స్ టు IR. I ఈజ్ ఈక్వల్స్ టు V/R. I ఎంత? V/R. వోల్టేజ్ ఎంత ఇచ్చాడు? 220/30.77. దీన్ని మనం 31 అనుకుందాం, ఆర్ 30 అనుకుందాం. అప్రాక్సిమేట్ గా మనకు ఆన్సర్ వస్తే సరిపోతుంది కాబట్టి 0.031 అంటే ఇక్కడ 7 పాయింట్ సంథింగ్ అనమాట ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ సర్క్యూట్ దెర్ ఆర్ 5 రెసిస్టర్స్ ఈచ్ ఆఫ్ 5 ohm. అంటే 5 రెసిస్టర్స్ ఉన్నాయి, వాటి యొక్క రెసిస్టెన్స్ ఎంత, నిరోధకత ఎంత? 5 ohms. కనెక్టెడ్ ఇన్ సచ్ ఎ వే దట్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ ఈస్ మాక్సిమం. నౌ దిస్ సర్క్యూట్ ఈస్ కనెక్టెడ్ టు ఎ బ్యాటరీ ఆఫ్ 15 volts. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సర్క్యూట్ ఈస్. ఇక్కడ ఏంటంటే 5 రెసిస్టర్స్, ఈచ్ ఆఫ్ రెసిస్టెన్స్ 5 ohms. వీటిని మాక్సిమం రెసిస్టెన్స్ వచ్చేటట్లు సర్క్యూట్ లో అమర్చారు. అంటే మాక్సిమం రెసిస్టెన్స్ ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైనా సరే 2 రెసిస్టెన్స్ ఆర్ 3 రెసిస్టెన్స్ ని సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు వాటి యొక్క రెసిస్టెన్స్ అనేవి యాడ్ అవుతాయి. అదే వాటిని మనం ప్యారల్ గా కనెక్ట్ చేస్తే వాటి రెసిస్టెన్స్ లు ఇన్వర్స్ గా యాడ్ అవుతాయి. దీనివల్ల ఇదేమిటంటే నెట్ రెసిస్టెన్స్ పెరుగుతుంది, దీనివల్ల నెట్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? రెసిస్టెన్స్ మాక్సిమం అన్నాడు. మాక్సిమం కాబట్టి మనం వాటిని ఎట్లా కనెక్ట్ చేసాము? సిరీస్ లో కనెక్ట్ చేసాము అనే విషయం మనకి తెలుస్తుంది. దీన్ని బట్టి నెట్ రెసిస్టెన్స్ ఎంత? 5 కాబట్టి 5 × 5 25 ohms అనమాట. నెట్ రెసిస్టెన్స్ మనకి 25 ohms వచ్చేసింది. మనకి వోల్టేజ్ ఎంత తెలుసు? V ఈజ్ ఈక్వల్స్ టు 15 volts. మనకి డైరెక్ట్ గా V ఈక్వల్ టు IR ఫార్ములా నుంచి I ఈజ్ ఈక్వల్స్ టు V/R. వోల్టేజ్ 15/25 వేసుకుంటే 3/5 అనమాట, అంటే 6/10. ఎంత ఆన్సర్? 0.6 amperes. వాట్ ద గివెన్ సింబల్ ఇన్ ఫిగర్ రిప్రజెంట్స్ ఇన్ రిఫరెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. అంటే ఎక్కువ ఆర్ఆర్బిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇట్లాగా సింబల్ బేస్డ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అంటే సింబల్ ఇచ్చి అది దేనికి సంకేతం అని అడుగుతాడు. ఇక్కడ ఇది డైరెక్ట్ గా మనం ఇది ఎలక్ట్రిక్ బల్బ్ అని పెట్టేయచ్చు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. ఇట్లా మీకు ఇదే క్వశ్చన్ లో ఇంకో నెక్స్ట్ సింబల్స్ మనం చెప్పాం. ఇది ఎలక్ట్రిక్ సెల్ ఆర్ బ్యాటరీ, విద్యుత్ ఘటము. ఇది సిరీస్ ఆఫ్ కాంబినేషన్ ఆఫ్ సెల్స్ ఆర్ బ్యాటరీ. ఇది వైర్, ఇవి వైర్ జాయింట్స్. ఇది వైర్ జాయింట్స్ వితౌట్ జాయింట్. అంటే ఏంటంటే ఇక్కడ 2 వైర్లు కలుస్తాయి, ఇక్కడ 2 వైర్లు కలవు. ఇట్లా ఉంది అంటే అర్థం ఏంటంటే 2 వైర్లు కలవు అని అర్థం. ఇది బల్బ్. ఇది ప్లగ్. ఈ టైప్స్ ఆఫ్ స్విచెస్ అనమాట. ప్లగ్ అంటే ఈ రకరకాల స్విచెస్. ఇట్లా మధ్యలో పాయింట్ ఉంటే క్లోజ్ అయి ఉంది అని, పాయింట్ లేకపోతే ఓపెన్ స్విచ్ అని అర్థం అనమాట. ఇది రెసిస్టెన్స్, నిరోధకము. ఈ రెండు ఏంటంటే వేరియబుల్ రెసిస్టెన్సెస్ ఆర్ రియోస్టాట్స్ అంటాం అనమాట. ఇవి రెసిస్టెన్స్ వాల్యూ మనము చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు. గెల్వనోమీటర్, అమ్మీటర్, వోల్ట్ మీటర్. ఇవి మెయిన్ గా మనకి ఆర్ఆర్బి టాపిక్ లో అడిగే సింబల్స్. ద పార్ట్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ మోటార్ దట్ రివర్సెస్ ద డైరెక్షన్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ ఈస్ వాట్. అంటే ఒక ఎలక్ట్రిక్ మోటార్ లో కరెంట్ యొక్క డైరెక్షన్ ని రివర్స్ చేసే పార్ట్ ఏంటి? ఇక్కడ ఏంటంటే ఒక ఎలక్ట్రిక్ మోటార్ ఎట్లా పనిచేస్తుంది అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా పనిచేస్తుంది. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ అండ్ మ్యాగ్నెటిక్ కాంబినేషన్. అంటే ఇక్కడ మనకి ఎప్పుడైనా సరే ఒక మోటార్ లోపల మ్యాగ్నెట్స్ ఉంటాయి. ఈ మ్యాగ్నెట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఈ మధ్యలో ఉండేదాన్ని మనము, ఇది ఒక కరెంట్ కాయిల్ ఉంటాయి, దీన్ని మనం ఆర్మేచర్ అంటాం. ఇక్కడ ఒకటి ఉంది కదా మధ్యలో, ఈ వైర్ లా ఉంది కదా, దీన్ని మనము ఆర్మేచర్ అంటాం అనమాట. ఎప్పుడైతే సరే మనము ఒక బ్యాటరీని ఈ ఆర్మేచర్ కనెక్ట్ చేసి దీంట్లో కరెంట్ పాస్ చేస్తామో ఏ మూవింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దీన్ని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. ఒక కాయిల్ లోపల కరెంట్ పాస్ అయితే అది దాని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ని రిలీజ్ చేస్తుంది ఆర్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇట్స్ ఎ న్యాచురల్ లా. ఇప్పుడు దీని చుట్టూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే కరెంట్ పాస్ అయినప్పుడు దీంట్లో కూడా నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు మనం ఈ పక్కన 2 నార్త్ అండ్ సౌత్ పోల్ మ్యాగ్నెట్స్ తెచ్చి పెట్టామంటే ఈ నార్త్ పోల్, సౌత్ పోల్ రిపెల్ అవుతాయి. ఆ రిపెల్ అవడం వల్ల ఇదేమవుతుంది? మూవ్ అవుతుంది అనమాట. అంటే నార్త్ పోల్ కి దూరంగా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది, సౌత్ పోల్ కి దూరంగా మూవ్ అవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు ఈ కాయిల్ అనేది కొంచెం రొటేట్ అవుతుంది. కొంచెం సేపు తర్వాత ఇది ఈ పక్కకి, ఇది ఈ పక్కకి వస్తాయి. అంటే నార్త్ పోల్, సౌత్ పోల్ రివర్స్ అవుతాయి. ఈ కాయిల్ వల్ల ఫామ్ అయిన మ్యాగ్నెట్ లో నార్త్ సౌత్ పోల్ రివర్స్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ కరెంట్ వైర్ ని రివర్స్ లో ఫిక్స్ చేస్తాం. ఎప్పుడైతే కరెంట్ వైర్ ని మనం రివర్స్ లో ఫిక్స్ చేస్తామో ఈ నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా ఫామ్ అయిన నార్త్ అండ్ సౌత్ పోల్స్ కూడా రివర్స్ అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఈ యాక్చువల్ గా ఉన్న మ్యాగ్నెట్స్ అవి ఆపోజిట్ పోల్స్ కాదు, సేమ్ పోల్స్ పక్క పక్కన వచ్చేస్తాయి. అప్పుడు అవి రిపెల్ అవుతాయి. అది మళ్ళీ ఇంకొక రౌండ్ తిరుగుతుంది. ఇట్లా ప్రతిసారి మనము వైర్ ని మారుస్తూ ఉంటే ఈ ఆర్మేచర్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇట్లా ప్రతిసారి మనము వైర్ ని మార్చాలంటే కష్టం అనమాట. ఒక మోటార్ లోపల ఇలాగా వైర్ ని మార్చకుండా ఉండడానికి ఒక టూల్ ని వాడతారు. దాన్ని ఏమంటారంటే స్ప్లిట్ రింగ్ అంటారు. ఈ స్ప్లిట్ రింగ్ అంటే ఏంటంటే ఇట్లాగా మధ్యలో ఇది కట్ అయి ఉంటుంది. ఈ బ్యాటరీకి వైర్ పెట్టి వీటిని బ్రషెస్ అంటారు. ఈ బ్రషెస్ కూడా ఐరన్ తో చేయబడతాయి ఆర్ మెటల్ తో చేయబడిన బ్రషెస్ ని స్ప్లిట్ రింగ్ కి కనెక్ట్ చేస్తారు. ఈ స్ప్లిట్ రింగ్ అనేది రొటేట్ అవ్వగలదు అనమాట. ఇక్కడ ఉంది కదా ఈ బొమ్మలో, ఇదంతా ఒక ఎలక్ట్రిక్ మోటార్.
ఎలక్ట్రిక్ మోటార్ లో ఇది నార్మల్ మోటార్ కి సంబంధించిన మన రాడ్ అయితే దాని చుట్టూ ఏముంటుంది, ఇది స్ప్లిట్ రింగ్. దిస్ ఈస్ స్ప్లిట్ రింగ్. స్ప్లిట్ రింగ్ ఇంకొక పార్ట్ ఏంటంటే కామ్యూటేటర్. ఇదేం చేస్తుందంటే ఇక్కడ మనకి బ్యాటరీస్ తో కనెక్షన్ ఇస్తారనమాట. స్ప్లిట్ రింగ్ కి బ్యాటరీస్ తో కనెక్షన్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ఈ స్ప్లిట్ రింగ్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. స్ప్లిట్ రింగ్ రొటేట్ అవడం వల్ల దీనికి బ్యాటరీస్ ని అంటే వైర్ ని అటు ఇటు మార్చకుండా మనము బ్యాటరీని అలానే పెట్టి నార్త్ అండ్ సౌత్ పోల్, ఇక్కడ నార్త్ అండ్ సౌత్ పోల్ ఇక్కడ ఏముంది, దీన్ని ఏమంటారంటే ఆర్మేచర్ అంటారు. ఇలాగ సింగిల్ కాయిల్ పెట్టకుండా మోడర్న్ మోటార్స్ లో ఏం చేస్తారు, ఇలాగ చాలా ఎక్కువ వైర్స్ కనెక్ట్ చేస్తారు అనమాట. ఇక్కడ ఇది ఆర్మేచర్. ఈ ఆర్మేచర్ ని రొటేట్ చేయడానికి ఈ కామ్యుటేటర్ ఆర్ స్ప్లిట్ రింగ్ ఉపయోగపడుతుంది. ఈ స్ప్లిట్ రింగ్ రొటేట్ అవ్వడం వల్ల కరెంట్ ఫ్లో అనేది రివర్స్ అవుతుంది. కరెంట్ ఫ్లో రివర్స్ అవ్వడం వల్ల మ్యాగ్నెటిక్ పోల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఈ మ్యాగ్నెటిక్ పోల్స్ చేంజ్ అవ్వడం వల్ల అవి ఆల్రెడీ ఉన్న మ్యాగ్నెట్స్ ని రిపెల్ చేయడం వల్ల మోటార్ అనేది కంటిన్యూస్ గా తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా మోటార్ పనిచేస్తుంది. ఆన్సర్ ఏంటి, స్ప్లిట్ రింగ్. When an electric current of 4 ampere flow through a source through an electric heater, its potential differential is 60 volts. If the potential difference is increased to 165 volts, what will be the current? అంటే ఒక 4 ఆంపియర్ కరెంట్ అనేది ఒక సోర్స్ నుంచి వచ్చిన 4 ఆంపియర్ కరెంట్ అనేది ఒక ఎలక్ట్రిక్ హీటర్ గుండా పాస్ అవుతుంది. ఆ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత, 60 వోల్ట్స్ అనమాట. ఒకవేళ పొటెన్షియల్ డిఫరెన్స్ ని 165 కి పెంచితే కరెంట్ వాల్యూ ఎంత, V is equals to IR ఫార్ములా నుంచి మనం ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ రెండు టైప్స్ లో మనకి ఏంటంటే రెండు సిచ్యువేషన్స్ లో సేమ్ ఎలక్ట్రిక్ హీటర్ వాడారు కాబట్టి R ఈజ్ ఏ కాన్స్టెంట్. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు, V1/V2 ఈక్వల్ టు I1/I2. ఇలా ఎందుకు రాసామంటే ఈ రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉన్నాయి కాబట్టి V పెరిగితే I పెరుగుతుంది. కాబట్టి V1/V2 ఈక్వల్ టు I1/I2. V1 వాల్యూ ఎంత ఇచ్చాడు, 60 వోల్ట్స్. అంటే ఇనిషియల్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎంత అంటే పొటెన్షియల్ వ్యత్యాసం ఆ సర్క్యూట్ లో ఎంత పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటేనే కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఒక సర్క్యూట్ ఎప్పుడైనా ఉన్నప్పుడు ఒకవేళ మధ్యలో బ్యాటరీ లేకపోతే కరెంట్ అనేది ఏ విధంగా ఫ్లో అవుతుంది, దాంట్లో ఉన్న సర్క్యూట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి గుమ్మగా అక్కడ ఎక్కడ పడితే అట్లా అంటే ర్యాండమ్ గా తిరుగుతూ ఉంటాయి. ఇట్లా ర్యాండమ్ గా తిరగడం వల్ల నెట్ చార్జ్ అనేది జీరో ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక పొటెన్షియల్ డిఫరెన్స్ ని అప్లై చేస్తామో, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని దేని ద్వారా అప్లై చేస్తామంటే ఒక సెల్ ఆర్ బ్యాటరీ ద్వారా అప్లై చేస్తాం. ఒక సెల్ ఆర్ బ్యాటరీ పెట్టినప్పుడు ఆ సెల్ ఆర్ బ్యాటరీలో జరిగే కెమికల్ రియాక్షన్ వల్ల పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ఎప్పుడైతే ఏర్పడుతుందో నెగిటివ్ సైడ్ నుంచి పాజిటివ్ సైడ్ కి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి. ఎలక్ట్రాన్స్ అనేవి ఎప్పుడు నెగిటివ్ టు పాజిటివ్ మూవ్ అవుతాయి. కానీ మనం హిస్టారికల్ కన్వెన్షన్స్ వల్ల కరెంట్ అనేది పాజిటివ్ టు నెగిటివ్ పాస్ అవుతుందని మనం గుర్తుపెట్టుకుంటాం అనమాట. అంటే ప్లస్ టు మైనస్ కరెంట్ అనేది పాస్ అవుతుంది. ఒకవేళ క్వశ్చన్ లో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ ఆర్ నెగిటివ్ టు పాజిటివ్ టెర్మినల్ ఏం పాస్ అవుతుంది అంటే ఎలక్ట్రాన్స్ పాస్ అవుతాయని చెప్పాలి. కొన్ని క్వశ్చన్స్ లో పాజిటివ్ టు నెగిటివ్ ఏం పాస్ అవుతుందని చెప్పాలంటే కరెంట్ పాస్ అవుతుందని చెప్పాలన్నమాట. మనం ఇప్పుడు ఇనిషియల్ గా 60 వోల్ట్స్ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంది. నెక్స్ట్ ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ ని 165 వోల్ట్స్ కి పెంచితే ఏమవుతుంది అన్నాడు. ఎప్పుడైనా సరే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే కరెంట్ అనేది పెరుగుతుంది. కానీ ఎంత పెరుగుతుంది అనేది మనం చూస్తే 60/165 ఈక్వల్ టు 4/x ఆర్ I2. 4 1s are 4, 15s are 5 3s are 5, 33s are. దీని నుంచి I2 is equals to 33/3 ఈక్వల్ టు 11 ఆంపియర్స్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇనిషియల్ గా 4 ఆంపియర్స్ ఉంది, ఇక్కడ మనం 11 ఆంపియర్స్ వచ్చింది. అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ పెరిగితే కరెంట్ అనేది పెరుగుతుంది అనే విషయం మనం ఇక్కడ అబ్జర్వ్ చేసాం అనమాట. The length of a conducting wire is 1 kilometer and its radius of cross section is 7 mm. A resistor of resistance 10 ohm is made out of thin wire. The resistivity of this conductor will be what? అంటే ఒక వైర్ యొక్క పొడవు ఇచ్చాడు 1 కిలోమీటర్ అని ఇచ్చాడు. పొడవు అంటే ఏంటి, L is equals to 1 కిలోమీటర్ అన్నాడు అంటే 1000 మీటర్స్. నెక్స్ట్ దాని యొక్క రేడియస్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇచ్చాడు అంటే రేడియస్ ఇచ్చాడు. మనకి రేడియస్ అంటే R is equals to 7 mm ఇచ్చాడు. A resistor of resistance 10 ohm is made out of this wire. దీని నుంచి ఒక 10 ohm రెసిస్టెన్స్ ఉన్న ఒక నిరోధక సాధనం ఒక రెసిస్టర్ ని తయారు చేశారు. రెసిస్టివిటీ ఆఫ్ దిస్ కండక్టర్ విల్ బి అంటే ఇప్పుడు ఒక వైర్ తయారు చేస్తే ఇప్పుడు దీని యొక్క టోటల్ రెసిస్టివిటీ ఎంత ఉంటుంది అన్నాడు. అంటే రో, రెసిస్టివిటీకి సింబల్ అంటే రో. నార్మల్ గా రెసిస్టెన్స్ కి ఫార్ములా ఏంటంటే R is equals to రో L/A. ఈ ఫార్ములా ఎప్పుడు వాడతారంటే ఒక టైప్ ఆఫ్ మెటీరియల్ ఇచ్చినప్పుడు దాని యొక్క లెంత్ ఏరియా ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడతారు. రెసిస్టివిటీ అనేది ఒక్కొక్క టైప్ ఆఫ్ మెటీరియల్ కి ఒక్కొక్క వాల్యూ ఉంటుంది. R is equals to రో L/A. రో ఎంత ఇచ్చారు, రో లేదు, ఇక్కడ మనల్ని రెసిస్టివిటీ కనుక్కోమన్నాడు. రెసిస్టివిటీ ఎంత వస్తుంది, RA/L. R ఎంత 10 ohms. ఏరియా ఎంత, ఒక వైర్ ఒక కండక్టింగ్ వైర్ అంటే అండ్ క్రాస్ సెక్షన్ అంటే ఏంటంటే దానికి దీన్ని క్రాస్ సెక్షన్ అంటారు అనమాట. ఎంత ఉంటుంది, πr². ఏరియా ఎంత, πr². R ఎంత ఇచ్చాడు, 7 mm. 7² 1 mm² ని అన్నిటిని నేను ఇక్కడ ఆన్సర్ ఫైనల్ గా మీటర్స్ లో ఉంది కాబట్టి మీటర్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటాను. 1 mm is equals to 10⁻³ meters whole square.
బై లెంత్ ఎంత ఇచ్చాడు 1000 meters ఈక్వల్ టు 10 into 10 power minus 6 by 1000 into 49 into 22 by 7. ఓకేనా 7 square అంటే 49 22 by 7 10 into 10 power minus 6 10 power minus 5 1000 పైకి వెళ్తే 10 power minus 5 plus minus 3 ఎంత అవుతుంది 10 power minus 8 వస్తుంది 49 into 22 by 7 7 1 7 7 7 into 22 ఎంత 7 2 14 7 2 14 154 into ఆన్సర్ ఎంత వస్తుంది 154 into 10 power minus 8 ఓం మీటర్ అన్నమాట 154 ఎక్కడ ఉంది ఆన్సర్ లో ఇది ఇక్కడ 1.54 ఉంది 10 power minus 6 ఉంది ఇక్కడ 154 into 10 power 8 10 power minus 8 ఓం మీటర్ దీన్ని బట్టి మనం ఇంకోటి ఏం తెలుసుకోవచ్చు ఓం మీటర్ ఇస్ ద యూనిట్ ఆఫ్ రెసిస్టివిటీ దాన్ని మనం ఎట్లా సాల్వ్ చేయొచ్చు రెసిస్టివిటీ ఈక్వల్ టు ఆర్ ఏ బై ఎల్ ఆర్ అంటే ఓం ఆర్ కి యూనిట్ ఏంది ఓం ఏరియాకి యూనిట్ ఏంది మీటర్ స్క్వేర్ లెంత్ కి యూనిట్ ఏంది మీటర్ 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 క్యాన్సిల్ అయిపోతే ఓం మీటర్ మిగులుతుంది రెసిస్టివిటీకి యూనిట్ ఓం మీటర్ రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ ఆఫ్ లెంత్ ఎల్ అండ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ 0.2 ఓం అంటే ఒక రెసిస్టెన్స్ ఒక వైర్ ఇచ్చాడు దాని లెంత్ ఎల్ అన్నాడు ఏరియా ఏ అన్నాడు దాని రెసిస్టెన్స్ ఎంత అన్నాడు 0.2 ఓం రెసిస్టెన్స్ ఆఫ్ ఎ వైర్ ఆఫ్ సేమ్ మెటీరియల్ అంటే ఇక్కడ ఇంకొక వైర్ తీసుకుంటే అది కూడా సేమ్ మెటీరియల్ ఉంది అంటే దీని రెసిస్టివిటీ రో అయితే ఇంకొక మెటీరియల్ రెసిస్టివిటీ కూడా రోనే ఉంటుంది దాని యొక్క లెంత్ ఎంత 2L అన్నాడు ఏరియా ఎంత 4A అన్నాడు దీని యొక్క రెసిస్టెన్స్ ఎంత అంటే ఇక్కడ నుంచి మనము రెసిస్టెన్స్ ఫార్ములా ఏంటి ఆర్ ఇస్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ దీని అర్థం ఏంటంటే మనం ప్రతి వైర్ కి సెట్ అయిన అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది ఉంటుంది అంటే మనం డిఫరెంట్ మెటీరియల్స్ తో వైర్లు తయారు చేసినప్పుడు దాని రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది అట్లాగే మెటీరియల్ కాకుండా మనం వైర్ లెంత్ పెంచితే దాని రెసిస్టెన్స్ అనేది పెరుగుతుంది అంటే ఒక చిన్న వైర్ ఒక పెద్ద వైర్ తీసుకుంటే దీనికి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది పెద్ద వైర్కి అలా కాకుండా ఒక తక్కువ ఏరియా ఉన్న వైరు లేదా ఎక్కువ ఏరియా ఉన్న వైరు ఒక తక్కువ ఏరియా ఉన్న వైర్ తీసుకుంటే ఎక్కువ ఏరియా ఉన్న వైర్ కి రెసిస్టెన్స్ తక్కువ ఉంటుంది ఎందుకంటే ఆర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఏ దీన్ని బట్టి మనము మనకి ఇష్టమైన రెసిస్టెన్స్ ఉన్న వైర్లను మనం తయారు చేసుకోవచ్చు ఇక్కడ ఇచ్చిన ఫార్ములాలో రో ఈస్ కాన్స్టెంట్ నెక్స్ట్ మనము ఈ ఫార్ములా నుంచి R1 by R2 is equals to L1 by L2 into A2 by A1 అని రాసుకోవచ్చు R1 ఎంత 0.2 by R equal to L1 by L2 1 by 2 into A2 by A1 4 by 1 అంటే 4A by A వేసాను A డైరెక్ట్ గా క్యాన్సిల్ చేశాను ఇక్కడ 2 1 2 2 పోతుంది 2 1 2.1 పోతుంది దీని నుంచి R is equals to 0.1 ఓం అంటే మనం ఇప్పుడు తయారు చేసిన వైర్ కి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఉంటుందంటే 0.1 ఓం ఉంటుంది ఆన్సర్ ఏంటి ఆప్షన్ డి ద షేప్ ఆఫ్ ది వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ ఫర్ ఎ కండక్టర్ ఈస్ వాట్ అంటే వోల్టేజ్ కి కరెంట్ కి మధ్యలో గ్రాఫ్ తీస్తే ఆ గ్రాఫ్ యొక్క షేప్ ఏముంటుంది మనకు తెలిసింది ఏంటంటే ఓమ్స్ లా ప్రకారము వోల్టేజ్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ ఆర్ వి ఈక్వల్ టు ఐ ఆర్ ఒక సెర్టైన్ టైప్ ఆఫ్ వైర్ తీసుకుంటే సేమ్ వైర్ అయితే దాని వోల్టేజ్ కరెంట్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటాయి అంటే అర్థం ఏంటంటే వోల్టేజ్ ఎంత మొత్తం పెరుగుతుందో కరెంట్ కూడా అదే విధంగా పెరుగుతుంది అంటే మనము వోల్టేజ్ ని కరెంట్ ని ఒక గ్రాఫ్ ఎక్స్ ఆర్ వై యాక్సిస్ మీద తీసుకుంటే మనం వోల్టేజ్ పెంచుకుంటూ పోతే కరెంట్ కూడా పెరుగుతుంది అంటే వోల్టేజ్ 1 యూనిట్ పెరిగితే కరెంట్ 1 యూనిట్ పెరుగుతుంది వోల్టేజ్ 2 యూనిట్స్ పెరిగితే కరెంట్ 2 యూనిట్స్ పెరుగుతుంది 3 యూనిట్స్ పెరిగితే 3 యూనిట్స్ పెరుగుతుంది ఇట్లా మన గ్రాఫ్ ఇస్తే ఒక లైన్ మిడిల్ లో లైన్ వస్తుంది ఇదేంటి లీనియర్ షేప్ వస్తుంది అనమాట వోల్టేజ్ కరెంట్ గ్రాఫ్ కి షేప్ ఏముంటుంది లీనియర్ షేప్ పారాబోలిక్ అంటే అర్థం ఏంటంటే పారాబోలిక్ ఆర్ ఎక్స్పోనెన్షియల్ అంటే ఇది పారాబోలిక్ ఇది ఎక్స్పోనెన్షియల్ ఇది జిగ్జాగ్ ఇవేవి రావన్నమాట ఇక్కడ 3 wires A, B, C of the same length and same thickness have resistance of 1 ohm, 0.5 ohm and 0.25 ohm. అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు సేమ్ లెంత్ అన్నాడు సేమ్ థిక్నెస్ అన్నాడు లెంత్ సేమ్ అన్నాడు థిక్నెస్ సేమ్ అంటే థిక్నెస్ సేమ్ అంటే ఏంటంటే దాని యొక్క ఏరియాస్ కూడా క్రాస్ సెక్షనల్ ఏరియా కూడా సేమ్ అని వాడు ఇండైరెక్ట్ గా థిక్నెస్ తో ఇచ్చాడు అంటే ఏరియా సేమ్ లెంత్ సేమ్ అయితే రెసిస్టెన్స్ లో 3 వాల్యూస్ ఇచ్చాడు రెసిస్టెన్స్ లకి ఇప్పుడు దాని రెసిస్టివిటీలో ఎంత ఉంటాయి అన్నాడు అనమాట అంటే రెసిస్టెన్స్ వాడు ఇచ్చేసాడు ఆ మెటీరియల్ యొక్క 3 డిఫరెంట్ వైర్స్ యొక్క 3 డిఫరెంట్ మెటీరియల్స్ తో చేసిన వైర్లకి రెసిస్టివిటీ రేషియో కనుక్కోమన్నాడు ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ 3 సిచ్యువేషన్స్ లో ఎల్ ఏ సేమ్ కాబట్టి మనము వీటిని ఇగ్నోర్ చేయొచ్చు రేషియో కనుక్కునేటప్పుడు ఆర్ ఈజ్ ప్రపోర్షనల్ టు రో అంటే మనకి డైరెక్ట్ గా ఆన్సర్ అనేది రెసిస్టివిటీ ఆర్ సేమ్ రేషియోలో ఉంటాయి కాబట్టి మనకు ఆన్సర్ అనేది 1:0.5:0.25 రావాలన్నమాట దీన్ని మనము 0.25 ని 1 తెప్పించుకోవడానికి మొత్తాన్ని ఏం చేద్దాం 4 తో మల్టిప్లై చేద్దాం 4 into 1/2 4 into 1/4 0.25 1/4 గా రాసుకున్నాను 0.5 ని 1/2 గా రాసుకున్నాను 4 into 1/2 అంటే 2 4 into 1/4 అంటే 1 ఆన్సర్ ఏమొచ్చింది 4:2:1 అంటే సేమ్ రెసిస్టెన్స్ ఏ రేషియోలో ఉన్నాయో దాని యొక్క రెసిస్టివిటీలు కూడా అదే రేషియోలో ఉంటాయి ఏ 2200 వాట్ ఎలక్ట్రిక్ టోస్టర్ ఆపరేట్స్ ఎట్ 220 వాట్ అంటే ఒక
ఎలక్ట్రిక్ టోస్టర్ తీసుకుంటే, బ్రెడ్ టోస్టర్ ఒకటి తీసుకుంటే దాన్ని 220 వాట్స్ దగ్గర ఆపరేట్ చేస్తున్నారు. వోల్టేజ్ ఎంత? 220 వోల్ట్స్. ఇది కన్స్యూమ్ చేసే పవర్ ఎంత? 2200 వాట్స్ పవర్ కన్స్యూమ్ చేస్తుంది. దీంట్లో ఉన్న కాయిల్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? కాయిల్ ఉంటుంది ప్రతి ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ లో, కాయిల్ అనేది ఉంటుంది అనమాట. ఎందుకంటే కాయిల్ గుండా మనకి కరెంట్ పాస్ అవుతుంది. ఆ కరెంట్ పాస్ అయినప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అయితే మనము ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ తో వాడే కాయిల్స్ ని మోటార్స్ లో కానీ అంటే ఫ్యాన్లలో వీటిలో వాడతాం. అట్లా కూడా మనకి హీట్ పర్పస్ కోసం వాడే కాయిల్స్ ని మనము ఐరన్ బాక్స్ లో, ఇట్లాగా టోస్టర్స్ లో, హీటర్స్ లో వాడతాం అనమాట. ఇప్పుడు ఈ కాయిల్ ఉంటే దీని యొక్క రెసిస్టెన్స్ ని కనుక్కోమంటున్నాడు. మనకి డైరెక్ట్ గా మనకు తెలిసిన ఫార్ములాస్ ఏంటంటే పవర్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు. P is equals to VI is the formula to find out power from voltage and current. అంటే కరెంట్ కనుక్కోవడానికి వోల్టేజ్, మనం ఇక్కడ కనుక్కోవాల్సిన కరెంట్ కదా, కరెంట్ కనుక్కోవడానికి ఫార్ములా ఇది. దీని నుంచి I is equals to P by V, 2200 by 220. ఆన్సర్ ఎంత? 10 amperes అనమాట. 10 amperes is the current. దీని నుంచి మనము V is equals to IR ఫార్ములా యూజ్ చేసి రెసిస్టెన్స్ కనుక్కోవచ్చు. R is equals to V by I. V ఎంత? 220 by 10. ఆన్సర్ ఎంత? 22 ohms. ఇక్కడ డైరెక్ట్ గా సింపుల్ ప్రాబ్లమ్స్, గ్రూప్ డి ఎగ్జామ్ లో ఎప్పుడు ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్, సింపుల్ ప్రాబ్లమ్స్, ఎక్కువ కన్ఫ్యూజన్ లేని ప్రాబ్లమ్స్ ఇస్తారు. మనం జస్ట్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే మన కాన్సెప్ట్ తెలియకపోయినా ఈ గ్రూప్ డి, ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ కి ఎటువంటి ప్రాబ్లమ్ అయినా సాల్వ్ చేయొచ్చు. కొంచెం ఎన్టీపీసీ ఎగ్జామ్ లో మాత్రం కొంచెం కాన్సెప్ట్ ఎక్కువ ఉండే ప్రాబ్లమ్స్ ఇస్తారు. ఇలా కాకుండా ఏటీసీ ఆర్ జేఈ ఇలాంటి ఎగ్జామ్స్ లో మాత్రం కొంచెం కాన్సెప్ట్ బాగా నేర్చుకొని మనము ప్రాబ్లమ్స్ చేయాలి. If equal potential difference is applied across tungsten, manganese and hard rubber wires of same length and thickness, then what will be the current in the circuit? అంటే 3 డిఫరెంట్ మెటీరియల్స్ తో తయారు చేసిన వైర్స్ తీసుకున్నాడు. వీటిలో కరెంట్ ఎట్లా ఉంటుందంటే I is equals to V by R కాబట్టి వోల్టేజ్ అనేది ఇక్కడ కాన్స్టెంట్ అన్నాడు. రెసిస్టెన్స్ అనేది చేంజ్ అవుతుంది. రెసిస్టెన్స్ ఇన్ టర్న్ ఫార్ములా ఏంటి అంటే రో ఎల్ బై ఏ. ఇక్కడ లెంత్ అండ్ ఏరియా కూడా కాన్స్టెంట్. అంటే మనకి ఇచ్చిన మెటీరియల్ యొక్క రెసిస్టివిటీని బట్టి మనకి కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. లో రెసిస్టివిటీ ఉంటే ఎక్కువ కరెంట్ పాస్ అవుతుంది, హై రెసిస్టివిటీ ఉంటే తక్కువ కరెంట్ పాస్ అవుతుంది. ఎందుకంటే ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి. మనం ఇక్కడ టేబుల్లో పైన ఉన్న మెటీరియల్స్ అన్ని రెసిస్టివిటీ చాలా తక్కువ ఉంటుంది, 10⁻⁸ ఆ రేంజ్ లో ఉంటుంది. కింద ఉన్న మెటీరియల్స్ అన్ని రెసిస్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఇవి ఇన్సులేటర్స్ అనమాట, ఏమో కండక్టర్స్. మనకి టంగ్స్టన్ అండ్ మ్యాంగనీన్ తీసుకుంటే టంగ్స్టన్ లో రెసిస్టివిటీ అనేది కంపారిటివ్లీ తక్కువ కాబట్టి టంగ్స్టన్ లో కరెంట్ అనేది ఎక్కువ ఫ్లో అవుతుంది. ఇక్కడ టంగ్స్టన్ గురించి ఇంకొక పాయింట్ ఏంటంటే ఇట్ ఈస్ సూటబుల్ ఇన్ మేకింగ్ ఆఫ్ ఫిలమెంట్స్ బికాస్ ఆఫ్ ఇట్స్ హై మెల్టింగ్ పాయింట్. అంటే ఎక్కువ హీట్ దాంట్లో ఫ్లో అయినా అది కరగదు కాబట్టి దాన్ని ఫిలమెంట్స్, బల్బ్ ఫిలమెంట్స్ లో వాడతారు. మ్యాంగనీన్ అనే దాన్ని షంట్ రెసిస్టర్స్ గా వాడతారు. టెంపరేచర్ అంత ఈజీగా చేంజ్ అవ్వదు కాబట్టి. షంట్ రెసిస్టర్ అంటే ఏంటంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మీటర్ తీసుకుంటే కరెంట్ ని మెజర్ చేయడానికి అమ్మీటర్ తీసుకుంటాం. వోల్టేజ్ హై ఉన్న సర్క్యూట్స్ లో కరెంట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల అమ్మీటర్ కాలిపోయే ప్రమాదం ఉంది. ఆ కరెంట్ ని మనం డైవర్ట్ చేయడానికి ఏం చేస్తారంటే మనకు తెలిసిన కొన్ని రెసిస్టర్స్, అంటే ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అని తెలిసే రెసిస్టర్స్ ని వాడతారు అనమాట. వీటిని షంట్ రెసిస్టర్స్ అంటారు. ప్యారలల్ కనెక్ట్ చేసి కరెంట్ ని దీని గుండా పోకుండా డైవర్ట్ చేస్తారు. ఈ షంట్ రెసిస్టర్స్ తయారీలో మనము మ్యాంగనీన్ అనే మెటీరియల్ వాడతాం అనమాట. Two resistors each of 10 ohm resistance connected in parallel. Combination is connected in series to a third resistor of 10 ohm resistance. Battery ఎంత 6 volts అనమాట. పవర్ సప్లైడ్ బై ద బ్యాటరీ ఎంత. ఇక్కడ 2 రెసిస్టర్స్ ని ప్యారలల్ గా కనెక్ట్ చేశారు, ఇంకో రెసిస్టర్ ని సిరీస్ గా కనెక్ట్ చేశారు. నెట్ రెసిస్టెన్స్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ మనం ప్యారలల్ రెసిస్టర్ ని సాల్వ్ చేయాలి. వచ్చిన కంబైన్డ్ రెసిస్టెన్స్ తో సిరీస్ రెసిస్టెన్స్ ని సాల్వ్ చేయాలి. ప్యారలల్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 1/10 ప్లస్ 1/10 ఈక్వల్ టు 2/10. రెసిస్టెన్స్ ఎంత అవుతుంది? 5 ohms అనమాట. 2/10 అంటే 5. R ఈక్వల్ టు 5 ohms. దీనికి మళ్ళీ 10 ohm రెసిస్టెన్స్ కలిపాడు. అప్పుడు నెట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుందంటే 15 ohms. నెట్ రెసిస్టెన్స్ మనకి తెలుసు, వోల్టేజ్ మనకి తెలుసు. పవర్ ఎట్లా కనుక్కుంటాం? P is equals to VI కాబట్టి P ఈక్వల్ టు VI. V ఇంటూ I అంటే V బై R, V స్క్వేర్ బై R. V స్క్వేర్ ఎంత? 36 బై రెసిస్టెన్స్ ఎంత? 15 ohm. ఆన్సర్ ఏంటి? 2.4 watts. ఆప్షన్ టి. వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద మెజర్మెంట్ ఆఫ్. మనకి ఇక్కడ డయాగ్రామ్ లో వీట్స్టోన్ బ్రిడ్జ్ ఇచ్చారు. వీట్స్టోన్ బ్రిడ్జ్ లో ఏం చేస్తారంటే జనరల్ గా 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెసిస్టర్స్ ని ఇట్లాగా డైమండ్ షేప్ లో కనెక్ట్ చేస్తారు. మధ్యలో కూడా కొన్నిసార్లు రెసిస్టర్ ని కనెక్ట్ చేస్తారు. దీన్ని ఏంటంటే బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటారు. బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటే ఏంటంటే R1 బై R2 ఈజ్ ఈక్వల్స్ టు R3 బై RX. ఇట్లాగా ఈ రెసిస్టెన్స్ అనేది ప్రపోర్షనేట్ గా ఉండేటట్లుగా ఒకవేళ ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఉంటే దాన్ని బ్యాలెన్స్డ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ అంటారు. దీంట్లో మనకి ఆటోమేటిక్ గా R1 R2 మనకి తెలిసిన రెసిస్టర్లని
పెడతామనమాట. R3 అనే ఒక వేరియబుల్ రెసిస్టర్‌ని పెడతాము. ఈ వేరియబుల్ రెసిస్టర్‌ని యూజ్ చేసి మనం ఇక్కడ వోల్టేజ్ అనే దాన్ని కంట్రోల్ చేస్తామనమాట. వోల్టేజ్ ఎప్పుడైతే ఈ 2 పాయింట్స్‌లో సేమ్ అవుతుందో ఇక్కడ కరెంట్ అనేది పాస్ అవుద్ది. ఇక్కడ ఆల్రెడీ రెసిస్టర్ ఉన్నా కూడా అది పనిచేయదు. అవసరం ఉండదు. దీన్ని బట్టి వోల్టేజ్ 0 చేసుకొని ఈ R3 వాల్యూ మనం కనుక్కుంటాం. అంటే R1, R2 వాల్యూ మనకు ఆటోమేటిక్‌గా తెలిసే ఉంటుంది. R3 వాల్యూ కూడా మనము రియోస్టాట్ కాబట్టి బ్యాలెన్స్ చేసుకొని వోల్టేజ్ 0 చేసుకొని R3 వాల్యూ కూడా కనుక్కుంటాము. ఈ Rx ప్లేస్‌లో మన దగ్గర ఉన్న రెసిస్టర్‌లని పెడుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి తెలియని రెసిస్టెన్స్‌ని ఇక్కడ పెట్టేస్తే R1, R2, R3 మనకు తెలుస్తుంది కాబట్టి ఆటోమేటిక్‌గా మనం Rx వాల్యూ కనుక్కోవచ్చు. ఒక రెసిస్టర్ అయిపోయి ఇంకొక రెసిస్టర్ పెట్టిన తర్వాత ఈ R3ని మనం చేంజ్ చేసుకుంటాము. వోల్టేజ్ 0 అయ్యేదాకా చేంజ్ చేసుకుంటాము. వోల్టేజ్ ఎప్పుడైతే 0 అవుతుందో R1/R2 R3/Rx అవుతుంది. దీని నుంచి మనం Rx అనేది కనుక్కుంటాము. అంటే రెసిస్టెన్స్ వాల్యూస్ కనెక్ట్ చే క తెలుసుకోవడానికి వీట్‌స్టోన్ బ్రిడ్జ్ అనేది వాడతారు. In a house, a TV set rated 150 watt is operated for 4 hours. 1500 watt electric heater is operated for 25 minutes. Energy consumption is watt. అంటే అసలు 150 వాట్ అంటే అర్థం ఏంటి అంటే 150 జౌల్ పర్ సెకండ్ అంటే ఎనర్జీ ఎంత కన్జ్యూమ్ అవుతుంది 150 జౌల్ పర్ సెకండ్. ఒక సెకండ్ కి ఒక టీవీ సెట్ అనేది 150 జౌల్ ఎనర్జీ కన్జ్యూమ్ చేస్తుంది. ఇక్కడ సెకండ్ వాడలేదు 4 అవర్స్ వాడాడు అనమాట. 4 అవర్స్ వాడితే ఎంత అవుతుంది 150 ఇంటూ 4 600 వాట్ అవర్స్. ఇక్కడ ఎలక్ట్రిక్ హీటర్ అనేది సేమ్ 1500 వాట్స్ ఇంటూ 25 మినిట్స్. మనం దాన్ని హవర్స్ గా కన్వర్ట్ చేస్తే 3 2s 350s 2 1s 225s ఆన్సర్ ఎంత 625 వాట్ అవర్స్. అంటే ఇంత ఎనర్జీ అనేది ఈ మనకి ఎలక్ట్రికల్ అప్లయన్సెస్ అనేవి కన్స్యూమ్ చేస్తాయి. ఇంకొక పాయింట్ ఏంటంటే మనం జనరల్ గా కరెంట్ బిల్లో 1 యూనిట్ ఎన్ని యూనిట్స్ ఆఫ్ కరెంట్ అంటారు. ఎన్ని యూనిట్స్ ఆఫ్ కరెంట్ అనేది 1 కిలోవాట్ అవర్స్ లో మెజర్ చేస్తారు. ఇది ప్రాక్టికల్ గా మనకి కిలోవాట్ అవర్స్ లో మెజర్ చేస్తే మనకి ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 600 వాట్ అవర్స్ అన్నారు. దీన్ని కిలోవాట్ అవర్స్ కి కన్వర్ట్ చేస్తే ఎంత అవుతుంది 0.6 కిలోవాట్ అవర్స్. అంటే 0.6 యూనిట్స్ టీవీ అనేది ఒక రోజుకి 4 అవర్స్ వాడితే కన్జ్యూమ్ చేస్తుంది. అంటే ఆటోమేటిక్ గా 2 డేస్ కి 1 యూనిట్ అనమాట అప్రాక్సిమేట్లీ. ఇట్లాగా మనకి 1 మంత్ కి అప్రాక్సిమేట్లీ 15 యూనిట్స్ కన్స్యూమ్ చేస్తుంది. ఒక యూనిట్ 4 రూపీస్ ఆర్ 3 రూపీస్ అనుకుంటే దాదాపు 45 నుంచి 60 రూపీస్ మనకి టీవీ వాడడం వల్ల పడుతుంది. అదేవిధంగా హీటర్ వాడడం వల్ల కూడా మనకి 40-60 రూపీస్ కరెంట్ బిల్ అనేది వస్తుందనే విషయం అర్థమవుతుంది. 1 కిలోవాట్ అవర్ అనేది జనరల్ గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఆఫెన్ ది యూజ్ ఆఫ్ రియోస్టాట్ ఇన్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ఈస్ టు కంట్రోల్. అసలు రియోస్టాట్ అంటే ఏంటి వేరియబుల్ రెసిస్టెన్స్. అంటే రెసిస్టెన్స్ చేంజ్ చేస్తే ఏమవుతుంది ఒక సర్క్యూట్ లో రెసిస్టెన్స్ చేంజ్ చేస్తే ఆటోమేటిక్ గా కరెంట్ అనేది చేంజ్ అవుతుంది. అంటే కరెంట్ యొక్క ప్రవాహాన్ని తగ్గించడానికి పెంచడానికి రియోస్టాట్ అనేది వాడతారు. ఇక్కడ మనకి డయాగ్రామ్స్ లో ఈ రెండు రియోస్టాట్స్ అనమాట. ఇది పెద్ద రియోస్టాట్, ఇది చిన్న రియోస్టాట్స్. అంటే చిన్న అప్లయన్సెస్ లో ఈ చిన్న రియోస్టాట్ వాడతారు, పెద్ద అప్లయన్సెస్ లో ఇది వాడతారు. జనరల్ గా ఫ్యాన్ రెగ్యులేటర్స్ లో ఇలాంటి రియోస్టాట్స్ వాడతారు అనమాట. ఫ్యాన్ రెగ్యులేటర్స్ లో ఈ చిన్న రియోస్టాట్ యొక్క రెసిస్టెన్స్ ని తగ్గించి ఫ్యాన్ లోకి ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనే దాన్ని మనం తగ్గిస్తే ప్రవాహాన్ని తగ్గిస్తే ఆటోమేటిక్ గా ఫ్యాన్ స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది. ఇదేంటంటే దీన్ని పొటెన్షియోమీటర్ అంటారు. దీన్ని కూడా కరెంట్ పొటెన్షియోమీటర్ ఏంటి పొటెన్షియోమీటర్. దీంట్లో కూడా రెసిస్టెన్స్ చేంజ్ చేసి మనకి వోల్టేజ్ ఆర్ కరెంట్ అంటే వోల్టేజ్ ఆర్ కరెంట్ ప్రవాహాన్ని చేంజ్ చేయాలి అంటే పొటెన్షియోమీటర్ వాడతారు. ఓన్లీ కరెంట్ ప్రవాహాన్ని చేంజ్ చేయాలంటే రియోస్టాట్ ని వాడతారు. ఆన్సర్ ఆప్షన్స్. కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఏ 10 ohm resistor per second in which 360 joule energy produced is what. అంటే ఒక 10 ohm రెసిస్టర్ గుండా కరెంట్ ఫ్లో అయితే 360 జౌల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది. ఆ కరెంట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మనము ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడానికి మనకు తెలిసిన ఫార్ములా అంటే P ఈజ్ ఈక్వల్స్ టు PI. ఇక్కడ 360 జౌల్స్ ఎనర్జీ అన్నాడు ప్రొడ్యూస్డ్ ఎంత టైంకి పర్ సెకండ్. నార్మల్గా పవర్ కి ఫార్ములా ఏంటంటే వాట్ అనమాట. అంటే జౌల్ పర్ సెకండ్. అంటే ఇక్కడ 360 జౌల్స్ పర్ సెకండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయింది అంటే ఎంత పవర్ జనరేట్ అయిందని 360 వాట్ పవర్ జనరేట్ అయిన విషయం మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ జౌల్స్ లో ఇచ్చారు, మనకి వాట్స్ లో కదా పవర్ ఉండాలని మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జౌల్ పర్ సెకండ్ కాబట్టి దాన్ని డైరెక్ట్ గా మనం వాట్ అనుకోవచ్చు. దీని నుంచి రెసిస్టెన్స్ ఇచ్చాడు. రెసిస్టెన్స్ ఎంత 10 ఓం అనమాట. మనం డైరెక్ట్ ఫార్ములా కావాలంటే ఇక్కడ ఓమ్స్ లా జౌల్స్ లా వీలు ఉంది. దీని నుంచి డైరెక్ట్ ఫార్ములా తీసుకోవచ్చు. అట్లా కాకుండా దీని నుంచి మనం జనరేట్ చేసుకోవచ్చు. మనకు తెలిసిన కంటెంట్స్ ఏంటి పవర్ తెలుసు, రెసిస్టెన్స్ తెలుసు. మనం కనుక్కోవాల్సింది ఐ. కాబట్టి వీని ఐఆర్ గా కన్వర్ట్ చేసుకుంటే
P ఈక్వల్ టు I స్క్వేర్ ఆర్ I ఈక్వల్ టు రూట్ ఆఫ్ P బై ఆర్ అనమాట. రూట్ ఆఫ్ 360/10. 10 క్యాన్సిల్ అయిపోతే ఇంక మిగిలింది ఎంత? రూట్ 36 అంటే 6 ఆంపియర్స్ అనమాట. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైసెస్ ఈస్ బేస్డ్ ఆన్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఇక్కడ 3 డివైసెస్ ఇచ్చారు. ఇన్కాండిసెంట్ ల్యాంప్, ఎలక్ట్రిక్ గీజర్, ఎలక్ట్రిక్ జనరేటర్. ఇదిగోండి ఇది ట్యూబ్ లైట్, మనం వాడే లైట్ బల్బ్. ఇది ఇన్కాండిసెంట్ ల్యాంప్ అంటాము. ఇది వచ్చేసి ఎలక్ట్రిక్ గీజర్, మన ఇళ్లలో వాటర్ని హీట్ చేసుకోవడానికి వాడే వాటర్ హీటర్. ఇది ఏంటంటే ఎలక్ట్రిక్ జనరేటర్. ఎలక్ట్రిక్ జనరేటర్ కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ వీటిల్లో హీటింగ్ ఎఫెక్ట్ ప్రిన్సిపల్ మీద వర్క్ అయ్యే డివైసెస్ ఏంటి అన్నాడు. ఇన్కాండిసెంట్ ల్యాంప్ ఎట్లా వర్క్ చేస్తుంది అంటే కరెంట్ అనేది దీని గుండా ఫ్లో అవుతుంది. కరెంట్ ఫ్లో అయిన తర్వాత ఇక్కడ టంగ్స్టన్ ఫిలమెంట్ ఉంటుంది. ఈ టంగ్స్టన్ ఫిలమెంట్ అనేది కరెంట్ వల్ల హీట్ అవుతుంది. వెరీ హై టెంపరేచర్స్, ఇది ఆల్మోస్ట్ 4500 డిగ్రీ ఫారెన్ హీట్ టెంపరేచర్స్ ఇది హీట్ అవుతుంది. ఇలా హీట్ అవ్వడం వల్ల ఇది గ్లో అవుతుంది అనమాట. కాబట్టి ఇది కూడా మనకి హీటింగ్ ఎఫెక్ట్ వల్ల వర్క్ అవుతుంది. ఏంటిది? హీటింగ్ ఎఫెక్ట్ వల్ల వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ గీజర్ తీసుకుంటే ఎలక్ట్రిక్ గీజర్ లోపల రిజిస్టర్లు ఉంటాయి. ఈ కరెంట్ అనేది దీని గుండా పాస్ అయినప్పుడు ఈ రిజిస్టర్ అనేది హీట్ అవుతుంది. ఈ హీట్ అనేది మనకున్న వాటర్, మనం ఏదైతే వాటర్ దీంట్లో ఫ్లో అవుతుందో, ఇక్కడ వాటర్ ఇన్లెట్ ఉంటాయి, వాటర్ అవుట్లెట్ ఉంటాయి. వాటర్ ఇన్లెట్ ద్వారా వచ్చిన వాటర్ని ఈ హీట్ అనేది హీట్ చేస్తుంది. అంటే ఇక్కడ కూడా ఎలక్ట్రిక్ కరెంట్ అనేది హీట్గా కన్వర్ట్ అవుతుంది. ఇది కూడా హీటింగ్ ఎఫెక్ట్ అనమాట. కానీ ఇక్కడ ఎలక్ట్రిక్ జనరేటర్లో ఈ ప్రాసెస్ ఉంటుంది. ఎలక్ట్రిక్ జనరేటర్ ఆర్ మోటార్, నార్మల్ మోటార్లో ఏదైనా సరే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ప్రిన్సిపల్ మీద పనిచేస్తాయి. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి అంటే, మనకు తెలిసిన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటే ఏంటి అంటే, కరెంట్ ఒక మూవింగ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆర్ ఏ మూవింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూసెస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అంటే ఇక్కడ జనరేటర్ కాబట్టి, జనరేటర్ అంటే ఏంది? కరెంట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. కరెంట్ని ప్రొడ్యూస్ చేయాలంటే ముందు జనరేటర్ తిరగాలి. జనరేటర్ తిరగాలంటే ఏం చేయాలి? దానికి మనము ఏదో ఒక రకంగా హీట్ సప్లై చేయాలి. అంటే ఇక్కడ మనం డీజిల్ ఆర్ పెట్రోల్ ఏదో ఒకటి పోస్తాం అనమాట. డీజిల్ జనరేటర్ అయితే డీజిల్ వేస్తాం. డీజిల్ వేసిన తర్వాత దీని లోపల ఉండే రోటర్స్ అనేవి తిరుగుతాయి. రోటర్స్ అనేవి తిరగడం వల్ల మనకేమవుతుంది? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ అయిందో, ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటర్న్ ఎలక్ట్రిక్ ఫీల్డ్‌ని క్రియేట్ చేస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ కరెంట్ ఫార్మ్ అవుతుందని మనం చెప్పొచ్చు. ఇక్కడ జరిగేదేంటి? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. కాబట్టి ఆన్సర్స్ ఏంటంటే ఆప్షన్ 1 అండ్ 2. ఇక్కడ ఆన్సర్ ఆప్షన్ సి, బోత్ 1 అండ్ 2 ఈస్ ద ఆన్సర్ అన్నమాట. A heating device of power 1100 watts is designed to operate at 220 volt line voltage. If on a particular day voltage line drops to 110 volts, then the current through it is what and output power will be what? అంటే ఒక 1100 వాల్ట్ పవర్ దగ్గర పనిచేసే వోల్టేజ్ ఉన్న ఒక హీటింగ్ డివైస్ 220 వాట్స్ దగ్గర పనిచేయడానికి తయారు చేయబడింది. ఒకరోజు సడన్ గా దాని వోల్టేజ్ అనేది 110కి డ్రాప్ అయింది. అప్పుడు దాని గుండా ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది? దాని అవుట్పుట్ పవర్ మనకి ఎంత వస్తుంది? ఇక్కడ మనకి తెలిసిన విషయం ఏంటంటే, హీటింగ్ డివైస్ 2 సిట్యుయేషన్స్‌లో హీటింగ్ డివైస్ సేమ్ కాబట్టి రెసిస్టెన్స్ అనేది సేమ్ ఉంటుంది. కాబట్టి మనం ఫస్ట్ సిట్యుయేషన్‌లో రెసిస్టెన్స్ కనుక్కొని, ఆ రెసిస్టెన్స్‌ని యూజ్ చేసుకొని నెక్స్ట్ సిట్యుయేషన్‌లో మనము కరెంట్ అండ్ అవుట్పుట్ పవర్ కనుక్కుందాం. పవర్ ఫార్ములా ఏంటి? P ఈజ్ ఈక్వల్స్ టు VI. మనకి వోల్టేజ్ తెలుసు. మనకి కరెంట్ తెలియదు. కాబట్టి కరెంట్‌ని వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ ఫార్మ్‌లో కన్వర్ట్ చేసుకుందాం. V ఈక్వల్ టు IR కాబట్టి కరెంట్ ఎంత అవుద్ది? V/R అంటే V²/R అన్నమాట. రెసిస్టెన్స్ ఈక్వల్ టు V²/P. V² ఎంత? 220 ఇంటూ 220/11 ఇంటూ 100. 100 2 సున్నాలు క్యాన్సిల్ అయిపోతే 11 వన్స్ ఆర్ 11 టూస్ ఎంత అవుద్ది? 44 ఓమ్స్ ఈస్ ద రెసిస్టెన్స్. మనం రెసిస్టెన్స్ కనుక్కున్నాం ఇప్పుడు. ఈ రెసిస్టెన్స్‌ని యూజ్ చేసుకొని కరెంట్ నెక్స్ట్ సిట్యుయేషన్‌లో కరెంట్ ఎట్లా కనుక్కుంటాం? V ఈక్వల్ టు IR కాబట్టి I ఈజ్ ఈక్వల్స్ టు V/R. ఇక్కడ వోల్టేజ్ ఎంత? 110. మనకొచ్చిన రెసిస్టెన్స్ ఎంత? 44. 11 టెన్స్ 11 ఫోర్స్ ఆన్సర్ ఎంత? 2.5 ఆంపియర్. ఇక్కడ ఆన్సర్స్ 2.5 ఆంపియర్ ఎక్కడ ఉంది? ఆప్షన్ డి. మనం పవర్ కూడా కనుక్కుంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు VI కాబట్టి 11 ఇంటూ నేను 110ని 11 ఇంటూ 10 వేసుకున్నాను. 2.5 వేసుకున్నాను. 25 ఇంటూ 11 అనమాట. ఆన్సర్ ఎంత? 275 వాట్. ఆప్షన్ డి. మనం చాలా మంది ఏం చేస్తారంటే ఒక మిస్టేక్ ఏంటంటే, ఇక్కడ మనకి పవర్ వోల్టేజ్ ఇచ్చాడు. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చాడు. డైరెక్ట్‌గా 2 సిట్యుయేషన్స్‌లో సేమ్ కరెంట్ అని అస్యూమ్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు. అట్లా అస్యూమ్ చేసుకుంటే ఆన్సర్ ఆప్షన్ బి వస్తది. కానీ అది కరెక్ట్ కాదు. వోల్టేజ్ డ్రాప్ అయింది కాబట్టి ఖచ్చితంగా కరెంట్ కూడా డ్రాప్ అవుతుందనే విషయం మనం అర్థం చేసుకోవాలి. కావాలంటే చూడండి 220 వోల్ట్స్ నుంచి 110 వోల్ట్స్‌కి వచ్చింది. హాఫ్ అయింది. కరెంట్ కూడా మనకి హాఫ్ అయింది. ఫస్ట్ సిట్యుయేషన్‌లో కరెంట్ 5 ఆంపియర్స్. నెక్స్ట్ సిట్యుయేషన్‌లో కరెంట్ 2.5 ఆంపియర్స్. ఫస్ట్ సిట్యుయేషన్‌లో 550 వోల్ట్స్ అనేది మనకి అవుట్‌పుట్ పవర్ వచ్చింది. అంటే మనకి ఇక్కడ సెకండ్ సిట్యుయేషన్‌లో 275 వోల్ట్స్. ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, ఇక్కడ హీట్ ఎఫిషియన్సీ ప్రొడ్యూస్ అయిన హీట్ ఎఫిషియన్సీ కూడా మనకి తగ్గింది. అంటే వోల్టేజ్ పడిపోవడం వల్ల ఈ హీటింగ్ డివైస్ అనేది ఫుల్ ఎఫిషియన్సీలో పని చేయలేదన్నమాట. ద మోస్ట్ ఎసెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ డీసీ అండ్ ఎన్ ఏసీ జనరేటర్ ఈస్. మనకు తెలుసు డీసీ జనరేటర్ గాని, ఏసీ జనరేటర్ గాని ఏం చేస్తాయి? కరెంట్‌ని ప్రొడ్యూస్ చేస్తాయి. వాటిలో ఉన్న మోస్ట్ ఎసెన్షియల్ డిఫరెన్స్ ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే 2 ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ మీద పనిచేస్తాయి. అంటే
రొటేషన్ వల్ల మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయితే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల ఇంటర్న్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అయితే ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. కానీ డీసీ జనరేటర్, ఏసీ జనరేటర్ ఇక్కడ దీన్ని ఏమంటారంటే దీన్ని స్లిప్ రింగ్ అంటారు. ఏమంటారు? స్లిప్ రింగ్. దీన్ని ఏమంటారంటే స్ప్లిట్ రింగ్ అంటారు ఆర్ కామ్యుటేటర్ అంటారు. ఏంటంటే రెండిటికి డిఫరెన్స్ ఏంటంటే ఏసీ జనరేటర్‌లో కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. అంటే జనరేట్ అయిన కరెంట్ యొక్క డైరెక్షన్ అనేది చేంజ్ అవుతుంది. డీసీలో కరెంట్ యొక్క జనరేషన్ అనేది డైరెక్షన్ అనేది చేంజ్ అవ్వదు. ఇలా చేంజ్ అవ్వకుండా ఉండడానికి ఏం వాడతారు? ఇక్కడ స్ప్లిట్ రింగ్స్ వాడతారనమాట. ఈ స్ప్లిట్ రింగ్స్ అంటే కట్ చేయబడిన రింగ్స్ అనమాట. వీటి కామ్యుటేటర్స్ ఈస్ నథింగ్ బట్ ఏంటి? ఏసీ టు డీసీ, డీసీ టు ఏసీ ఈ కన్వర్ట్ చేస్తుంది కాబట్టి దీన్ని కామ్యుటేటర్ అని కూడా అంటారు. స్ప్లిట్ రింగ్‌ని కామ్యుటేటర్ అని కూడా అంటారు. దీన్నేమంటారు? స్లిప్ రింగ్ అంటారు. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. డీసీ జనరేటర్ యూజెస్ ఎ కామ్యుటేటర్, ఏసీ జనరేటర్ యూజెస్ ఎ స్లిప్ రింగ్. మనం ఈ కాన్సెప్ట్‌ని అర్థం చేసుకోవాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడేమో ఏసీ జనరేటర్ ఉంది. ఇక్కడేమో డీసీ జనరేటర్ ఉంది. ఏసీ జనరేటర్‌లో ఈ రింగ్ వాడాడు. ఈ రింగ్ అనేది ఎందుకు పనిచేస్తది? కరెంట్‌ని ఆర్మేచర్ గుండా వచ్చే కరెంట్‌ని మనకి బయటికి తీసుకురావడానికి ఈ రింగ్ అనేది పనిచేస్తది. 2 సిట్యుయేషన్‌లో రింగ్ వాడాడు. కానీ ఇక్కడేమో ఈ రింగ్ అనేది కంటిన్యూయస్‌గా ఉంది. ఇక్కడేమో ఈ రింగ్ అనేది స్ప్లిట్ అయ్యి ఉంది. అంటే కట్ చేయబడి ఉందన్నమాట. ఎందుకు కట్ చేశారంటే ఇక్కడ కంటిన్యూయస్‌గా ఉండడం వల్ల మనము ఆటోమేటిక్‌గా ఈ ఆర్మేచర్ రొటేట్ అయ్యేటప్పుడు నార్త్, సౌత్ పోల్స్ అనేవి చేంజ్ అవుతాయి. ఈ నార్త్, సౌత్ పోల్స్ అనేవి చేంజ్ అవ్వడం వల్ల కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. అందుకే దీన్ని ఏసీ జనరేటర్ అంటారు. ఇక్కడ ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయడానికి ఏం చేస్తారంటే రింగ్స్‌ని కట్ చేస్తారు. 2 రింగ్స్ ఆర్ 3 రింగ్స్, 4 రింగ్స్ ఎట్లా కావాలంటే అలాగా కట్ చేస్తారు. ఈ కట్ చేసిన తర్వాత ఏమవుద్దంటే కరెంట్ డైరెక్షన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో ఈ రింగ్స్ స్ప్లిట్ అయ్యి ఉండటం వల్ల ఆటోమేటిక్‌గా మనకి అంటే మాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్ చేంజ్ అయిన తర్వాత కరెంట్ డైరెక్షన్‌ని ఇది రివర్స్ చేస్తాయన్నమాట. అంటే ఇక్కడేమో కరెంట్ డైరెక్షన్ చేంజ్ అవుతుంది. ఈ స్ప్లిట్ రింగ్స్ అనేవి కరెంట్ డైరెక్షన్ రివర్స్ అవ్వడాన్ని అవాయిడ్ చేయడానికి మనకి హెల్ప్ చేస్తాయి. ఇట్లాగా కరెంట్‌ని ఏసీ నుంచి డీసీ కన్వర్ట్ చేస్తున్నాయి కాబట్టి రెక్టిఫైయర్స్ అంటారు ఆర్ కామ్యుటేటర్స్ అని కూడా అంటారన్నమాట. వెన్ 60 kilojoules heat is produced by a heater in 1 minute and 20 seconds, then its power is watt. నార్మల్‌గా మనకు పవర్ యూనిట్ ఏంటి? వాట్. వాట్ అంటే జౌల్ పర్ సెకండ్. దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే పవర్ ఈస్ నథింగ్ బట్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ప్రొడ్యూస్డ్ ఆర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ చేంజ్డ్ పర్ యూనిట్ టైమ్. అంటే పవర్ ఫార్ములా ఏమవుతుంది? చేంజ్ ఇన్ ఎనర్జీ పర్ యూనిట్ టైమ్. ఇక్కడ ఈ చేంజ్ ఇన్ ఎనర్జీ అనేది ఏ ఫార్మ్‌లో కన్వర్ట్ అయింది? హీట్ ఫార్మ్‌లో కన్వర్ట్ అయింది. కాబట్టి ఎనర్జీ ఈస్ నథింగ్ బట్ హీట్ ఇన్ దిస్ ప్రాబ్లమ్. సో P ఈస్ ఈక్వల్స్ టు Q బై T ఈస్ ద ఫార్ములా ఫర్ పవర్. దాని నుంచి హీట్‌కి ఫార్ములా ఏంటి? ఎప్పుడైనా సరే పవర్ ఇంటూ టైమ్ అన్నమాట. కానీ మనల్ని కనుక్కోమన్నది పవర్ కాబట్టి పవర్‌లో మనము Q బై T సబ్స్టిట్యూట్ చేస్తే Q ఎంత ఇచ్చాడు? 60 కిలో జౌల్స్ బై టైమ్ ఎంత ఇచ్చాడు? 80 సెకండ్స్. కిలో జౌల్స్‌ని మనం 1000 జౌల్స్‌గా రాసుకుంటే 0, 0 క్యాన్సిల్ అయితే 4 2 4 2 50 2 1 2 3 ఎంత 750 జౌల్ పర్ సెకండ్. 750 వాట్ ఈస్ ద ఆన్సర్ అన్నమాట. 750 వాట్ ఆన్సర్‌లో ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. an object moves in a straight line, the machine provides continuous power. అంటే ఒక వస్తువుకి ఒక మిషన్ అనేది కంటిన్యూయస్ పవర్‌ని సప్లై చేసింది. ఇది స్ట్రెయిట్ లైన్‌లో సర్టెన్ డిస్టెన్స్ మూవ్ అవుతుంది. ఎంత టైంలో? టీ కాలంలో మూవ్ అవుతుంది. అలా మూవ్ అయినప్పుడు టీకి ఆ డిస్టెన్స్‌కి రిలేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ప్రపోర్షనాలిటీ రిలేషన్ కనుక్కోమని చెప్పాడన్నమాట. మనకు తెలిసిన విషయం ఏంటి? పవర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎనర్జీ పర్ యూనిట్ టైమ్. అంటే ఎనర్జీ ప్రొడ్యూస్డ్ పర్ యూనిట్ టైమ్. ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో ఇక్కడ ఏ కైండ్ ఆఫ్ ఎనర్జీ ఫార్మ్ అయింది అంటే కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే హాఫ్ ఎంవి² బై టీ. కైనెటిక్ ఎనర్జీ అంటే హాఫ్ ఎంవి² బై టీ మనం వేసుకున్నాం. ఇక్కడ పీటీ ఈజ్ ఈక్వల్స్ టు హాఫ్ ఎం ఇంటూ మనం వెలాసిటీని డిస్టెన్స్ బై టైమ్‌గా రాసుకుంటే ఇది s² బై టీ² అవుతుంది. ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్ కాబట్టి దీని మొత్తాన్ని మనం కాన్స్టెంట్ అనుకుందాం. ఇది కాన్స్టెంట్ ఇంటూ టీ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు s². s ఈజ్ ఈక్వల్స్ టు రూట్ సి ఇంటూ టీ పవర్ 3/2 అన్నమాట. డిస్టెన్స్ అనేది దేనికి ప్రపోర్షనల్‌గా ఉంది? టీ పవర్ 3/2కి ప్రపోర్షనల్‌గా ఉంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. వాట్ డస్ ద రేటింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిస్ప్లేడ్ ఆన్ ద ఎలక్ట్రిక్ బల్బ్ మీన్ 100 వాట్స్. అంటే ఒక విద్యుత్ బల్బు మీద విద్యుత్ రేటింగ్ 100 వాట్స్ అని ఉందన్నమాట. అంటే బల్బు మీద 100 వాట్స్ రేటింగ్ అని ఇచ్చాడు. దాని అర్థం ఏంటి అన్నాడు. మనకు తెలిసిందేంటి? పవర్ అంటే యూనిట్ ఏంది? వాట్. వాట్ అంటే జౌల్ పర్ సెకండ్. అంటే 100 వాట్స్ అంటే ఏంది? 100 జౌల్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీని ఆ బల్బ్ కన్జ్యూమ్ చేస్తుంది. ఎంతసేపటికి? 1 సెకండ్‌కి 100 జౌల్స్ అనేది అది కన్జ్యూమ్ చేస్తుంది. ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఎలక్ట్రిక్ మోటార్ వర్క్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డాష్. ఇట్ కన్వర్ట్స్ డాష్ ఎనర్జీ ఇంటూ డాష్ ఎనర్జీ. అంటే ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ అనేది ఏ ప్రిన్సిపల్? ఇక్కడ మనకి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఇచ్చాడు. ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఇచ్చాడు. ఈ రెండిట్లో ఎలక్ట్రిక్ మోటార్ అనేది దేని మీద వర్క్ అవుతుంది అని అన్నాడు. జనరల్‌గా మనకి ఏం ఎక్విప్‌మెంట్స్ ఉంటాయంటే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది అండ్ ఎలక్ట్రిక్ జనరేటర్ ఉంటుంది. వీటిలో ఒకటి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, ఇంకొకటి ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ అన్నమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి అంటే ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు అంటే
జనరేటర్ ఫస్ట్ తీసుకుంటే జనరేటర్‌లో కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. మనము జనరేటర్‌లో డీజిల్, పెట్రోల్ వేస్తే దాని నుంచి కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. కరెంట్ ప్రొడ్యూస్ అవ్వడం అంటే ఇండ్యూస్డ్ కరెంట్ అంటే కరెంట్ అనేది క్రియేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఇండ్యూస్డ్ కరెంట్ అంటాం. ఇక్కడ మనం లెఫ్ట్, ఇది రైట్. ఇక్కడ రైట్‌లో ఐ ఉంది కాబట్టి ఇండ్యూస్డ్ కరెంట్ అంటే కరెంట్ దేంట్లో ప్రొడ్యూస్ అవుతుంది? జనరేటర్‌లో. అంటే రైట్ దేనికి? జనరేటర్‌కి. కాబట్టి లెఫ్ట్ దేనికి? మోటార్‌కి. ఇక్కడ ఇచ్చింది ఎలక్ట్రిక్ మోటార్ కాబట్టి ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. మోటార్ ఏం చేస్తది? మనం కరెంట్ ఇస్తే అది మోషన్‌గా కన్వర్ట్ చేస్తది. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. ఇది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఈస్ ద ఆన్సర్. ఒకవేళ ఇదే క్వెషన్‌లో జనరేటర్ ఇస్తే ఆన్సర్ ఏంది? ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్. ఇట్ కన్వర్ట్స్ మెకానికల్ టు ఎలక్ట్రికల్. అది రివర్స్. ఇక్కడ మనం ఈ బొమ్మలో చూద్దాం. ఇది ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటంటే, కరెంట్ ఒక డైరెక్షన్‌లో ఫ్లో అయితే, మాగ్నెటిక్ ఫీల్డ్ ఇంకొక డైరెక్షన్‌లో ఉంటే, ఫోర్స్ అనేది ఏ డైరెక్షన్‌లో అప్లై అవుతుంది. అంటే మోటార్‌లో ఫోర్స్ అనేది ఎందుకు మనం కనుక్కుంటామంటే, మోటార్ ఏ డైరెక్షన్‌లో తిరుగుతుంది అనే విషయం మనం తెలుసుకోవడానికి కనుక్కుంటాం. ఇట్లాగ ఈ మూడిటికి రిలేషన్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఎఫ్ అంటే ఫాదర్, ఎం అంటే మదర్, సి అంటే చైల్డ్ అన్నమాట. ఫాదర్, మదర్, చైల్డ్ అయితే, ఎఫ్ అంటే ఫోర్స్, ఎం అంటే మాగ్నెటిక్ ఫీల్డ్, సి అంటే కరెంట్ అన్నమాట. సేమ్ ఇట్లనే రైట్ హ్యాండ్ రూల్‌లో ఏంటంటే, ఫాదర్, మదర్, చైల్డ్. ఇక్కడ మనము కరెంట్ ఏ డైరెక్షన్‌లో ప్రొడ్యూస్ అయింది అనేది కనుక్కుంటాం. ఇక్కడేమో ఫోర్స్ ఏ డైరెక్షన్‌లో అప్లై అయింది. అంటే మోటార్ తీసుకుంటే ఫోర్స్ ఏ డైరెక్షన్‌లో అప్లై అయింది. ఎందుకంటే మోటార్ అనేది తిరుగుతుంది కాబట్టి అది ఏ డైరెక్షన్‌లో తిరిగిందో మనం తెలుసుకుంటాం. జనరేటర్ కరెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి కరెంట్ ఎక్కడ ప్రొడ్యూస్ అయిందో మనం కనుక్కుంటాం. ఎఫ్ఎంసీ ఫాదర్, మదర్, చైల్డ్ అనే టెక్నిక్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంది లెఫ్ట్‌లో ఐ ఉండదు. రైట్‌లో ఐ ఉంది కాబట్టి ఇండ్యూస్డ్ కరెంట్. కరెంట్ ప్రొడ్యూస్ అయిందంటే అది జనరేటర్. కరెంట్ ప్రొడ్యూస్ కాలేదు, ఐ లేదు కాబట్టి అది మోటార్. ఈ విధంగా మనం ఆన్సర్ గుర్తుపెట్టుకోవచ్చు. ద ఫినామినా బిహైండ్ వర్కింగ్ ఆఫ్ అన్ ఎలక్ట్రిక్ ఓవెన్ ఈస్ వాట్? అంటే ఇక్కడ ఇండ్యూస్డ్ వోల్టేజ్, ఇండ్యూస్డ్ కరెంట్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ ఇచ్చాడు. డైరెక్ట్‌గా జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ ఈస్ ద ఆన్సర్. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఓవెన్‌లో ఇట్లా రెసిస్టర్స్ ఉంటాయి. పైన కింద హీటర్స్ ఉంటాయి. కరెంట్‌ని తీసుకొని ఇవి బాగా హీట్ అవుతాయి. ఇక్కడి నుంచి హీట్ అనేది కన్వెక్షన్ ద్వారా పైకి కిందకి వస్తుంది. మనం ఈ హీట్ అనేది మొత్తం స్ప్రెడ్ చేయడానికి లోపల ఒక కన్వెక్టింగ్ ఫ్యాన్ వాడతాం. లోపల మనం ఏదైనా వస్తువు పెట్టినప్పుడు దాన్నిది హీట్ చేస్తుందనమాట. అంటే వస్తువు అంటే ఇక్కడ కుకింగ్ ఐటెమ్ అనమాట. ఫుడ్ ఏదైనా ఫుడ్ పెట్టినప్పుడు మొత్తాన్నది ఈక్వల్‌గా హీట్ చేస్తుంది. ఇక్కడ ఏమో వాడతారు? జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ వాడతారు. ఇట్లానే డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో మనం డిఫరెంట్ ఎక్విప్‌మెంట్ వాడతాం. అంటే ఇండ్యూస్డ్ వోల్టేజ్, ఇండ్యూస్డ్ కరెంట్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ద్వారా వర్క్ అయ్యే ఎక్విప్‌మెంట్ ఏంటంటే ట్రాన్స్‌ఫార్మర్స్, ఇండక్టర్స్, ఎలక్ట్రిక్ మోటార్స్, జనరేటర్స్, ఇండక్షన్ కుక్ టాప్స్. ట్రాన్స్‌ఫార్మర్స్ ఏం చేస్తాయి? హై వోల్టేజ్‌ని లో వోల్టేజ్‌గా లేదా లో వోల్టేజ్‌ని హై వోల్టేజ్‌గా కన్వర్ట్ చేస్తాయి. ఇండక్టర్స్ అంటే మనం జనరల్‌గా ఈ వోల్టేజ్ ఆర్ కరెంట్ ఒక ఎక్విప్‌మెంట్‌లో వోల్టేజ్ ఆర్ కరెంట్ ని కంట్రోల్ చేయడానికి వర్క్ చేస్తాయన్నమాట. మనకి ట్యూబ్ లైట్స్‌లో చోక్స్ అంటారు వీటిని. ఎలక్ట్రిక్ మోటార్స్ ఇవి కూడా మాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వల్ల పనిచేస్తాయి. ఎలక్ట్రిక్ మోటార్స్ అండ్ జనరేటర్స్. ఇండక్షన్ కుక్ టాప్స్ కూడా సేమ్. దీనికి ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఇండక్షన్ కుక్ టాప్స్ హీట్ చేస్తాయి కాబట్టి హీటింగ్ ఎఫెక్ట్ అని అనుకుంటారు. కానీ ఇండక్షన్ కుక్ టాప్స్ వర్కింగ్ ప్రిన్సిపల్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. రిమైనింగ్ జౌల్స్ హీటింగ్ ఎఫెక్ట్ వల్ల పనిచేసే ఎక్విప్‌మెంట్ ఏంది? ఓవెన్స్, వాటర్ హీటర్స్, బల్బ్స్, ఐరన్ బాక్స్, టోస్టర్స్, కెటిల్స్, రూమ్ హీటర్స్ ఎక్సెట్రా. The amount of electrical energy consumed when using 1 kilowatt of power for 1 hour in a circuit. Show it in joules. అంటే వాడేం చెప్పాడంటే ఒక సర్క్యూట్‌లో ఒక గంట పాటు 1 కిలోవాట్ విద్యుత్‌ని ఉపయోగిస్తే అంటే ఎంత విద్యుత్‌ని ఉపయోగించామంట? 1 కిలోవాట్ ఉపయోగిస్తే ఎంతసేపు? 1 అవర్. ఎంత ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది? అది జౌల్స్‌లో రాయమంటున్నాడు. ఇక్కడ కిలోవాట్‌లో ఇచ్చాడు పవర్‌ని. ఇక్కడ టైమ్ ఇచ్చాడు. ఎనర్జీని జౌల్స్‌లో కనుక్కోమంటున్నాడు. P ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై టీ. ఎనర్జీ కన్స్యూమ్డ్ పర్ సెకండ్ అనమాట. అంటే జౌల్స్ పర్ సెకండ్ ఈజ్ ద యూనిట్. దీని నుంచి క్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఏమొస్తుంది? పి ఇంటూ టీ. ఇక్కడ పవర్ ఎంత ఇచ్చాడు? 1 కిలోవాట్ అంటే 1000 ఇంటూ వాట్ అంటే జౌల్ పర్ సెకండ్ ఈజ్ ద యూనిట్. ఇంటూ టైమ్ ఎంత ఇచ్చాడు? 1 అవర్ ఇచ్చాడు. 1 అవర్ అంటే ఎన్ని సెకండ్స్? 3600 సెకండ్స్. దీని నుంచి మనకేమొస్తుంది? 3600,000. ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5 జీరోస్ ఉన్నాయి. 5 జీరోస్ అంటే 36 ఇంటూ 10^5. కానీ ఇక్కడ 36 ఇంటూ 10^5 లేదు ఆన్సర్‌లో. 3.6 ఇంటూ 10^6 ఉంది కాబట్టి మనం ఆప్షన్ బి పెడతాం అన్నమాట.